హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందుగా మనం పెసరపప్పు వడియాల్ని చూసారా, మేము ఇది మంచి ఎండతో పెట్టామండి. ఎంత బాగా వచ్చేసినాయో చూసారా. ఇవి నేను ఎలా చేయాలి అన్నది కూడా మన మాధవి ఐడియాస్లోని పెట్టానండి వీడియో. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఆ ఛానల్లో దగ్గరికి వచ్చింది, ఇక మనకే మానిటైజేషన్ అవుతుంది అతి తొందరలోనే. మీరు కొంచెం సపోర్ట్ చేసి చక్కగా వీడియోకి కొంచెం లైక్ ఇచ్చి మన రెండో ఛానల్లో మాధవి ఐడియాస్గా మార్చాం. మీ అందరికీ తెలుసు కదండి. ఆ ఛానల్లో నేను నా ఐడియాలో ఇంటికి సంబంధించిన చిన్న చిన్నవి అన్ని రకాల వీడియోలను అయితే అందులో అప్లోడ్ చేస్తున్నానండి. మరి ఆవకాయ పచ్చడి చాలా బాగా నచ్చింది. అలానే పెసరు వడియాలు కూడా పెట్టానండి గత సంవత్సరం, అందుకే ఈ సంవత్సరం అయితే పెట్టలేదు. ఈ వడియాలు ఎలా పెట్టచ్చో కూడా మనం ఫుల్ వీడియో ఉందండి. అలానే ఛానల్లో మానిటైజేషన్కి దగ్గరగా ఉందండి. నాకు 4000 గంటలకే దగ్గరగా ఉంది. కొంచెం మీరు అందరూ సపోర్ట్ చేసి నాకు ఈ వీడియోని ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా బుజ్జి తోట ఛానల్లోనండి మొక్కల వీడియో తప్ప ఇంకేది పెట్టొద్దని అందరూ అంటున్నారండి. అదేమో చాలా పెద్ద ఛానల్ అయ్యింది మీ అందరి దయ వల్ల. అయితే ఆ ఛానల్లో మొక్కలు తప్ప వేరే ఏమీ పెట్టనివ్వట్లేదు. అయితే నాకు ఒక ఆనందం, సంతోషం, ఏదైనా జ్ఞాపకాలు ఉంటాయి కదండి. అలాంటివి ఏమన్నా చేద్దాము అంటే ఆ వీడియోలో కుదరదు అంటున్నారు. మొక్కలు తప్ప వేరే వీడియోలు పెట్టొద్దు అంటున్నారు. మరి నాకు ఆలోచన వచ్చింది మీకు చెప్పాలి అంటే ఈ ఛానల్లో నేను ఎంచుకోవడం జరిగిందండి. ఈ ఛానల్లో నా ఆలోచనలో చక్కటి సంసారానికి కావలసిన చిన్న చిన్న చిట్కాలు, ఏదైనా చిన్న ఆలోచనలో అలాంటివి ఈ ఛానల్లో పెడదామని, అలానే యూట్యూబ్కి సంబంధించి కూడా కొన్ని చిట్కాలు చెప్పానండి. అది కూడా ఎవరికైనా నచ్చలేదు, అందుకే వీడియోలు అయితే చేయటం మానేశాను. ఇలా వంటకాలు కానీ ఏదైనా ఈ ఛానల్లో పెట్టడానికని ఇది చేశానండి. అయితే ఇది కూడా నేను ఎక్కువగా వీడియోలు అయితే చేయలేకపోతున్నానని చేయలేదండి. అయితే అది కొంచెం దగ్గరికి వచ్చింది. మీరు అందరూ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా అది కూడా కొంచెం మీ అందరూ సపోర్ట్ వచ్చిందంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏదన్నా దాచుకునే వీడియోని అందులో పెడదామని. ఇది చూసారా, ఉదయం 10 గంటలకు పెట్టానండి. అప్పుడే కరకరలాడుతూ ఎండిపోయినాయి. ఇవి ఎలా చేయాలి అన్నది కూడా వీడియో ఉందండి, స్టోరీలో పెడతాను. మీరు చూడండి, చూసి చక్కగా చేసుకోండి. ఇలాంటివి ఉంటే ఆడవారికి చాలా టైం మన ఇంట్లో ఆలోచనలోనే పడిపోతుంది. ఏం కూర వండాలి, ఏం వండాలి అని 1 గంట అవుతుందండి మన ఆలోచనకే. అదే మనకి ఇంట్లో ఉంటే చిటికలో వంట అయిపోతుంది. మా పిచ్చుకలు చూసారా, ఈ ధాన్యం కట్టానండి, ఇక్కడే ఉంటున్నాయి. నన్ను ఇంక వీడియో తీసుకొని ఇవ్వవో ఇలా అరుస్తూనే ఉంటాయి. అరిసినానండి, మన ప్రకృతికి చాలా దగ్గరలో ఉన్న భావన అయితే వస్తుందండి. ఇక్కడ చుట్టూ మన ఇల్లులతో నిండిపోయినాయి. అలాంటిది కాస్త చోట్లోని పక్షులు వచ్చి నాకు ఇంత అల్లరి చేస్తుందంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి ఈ ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆదరాభిమానం నాకు మా బుజ్జి తోట ఛానల్ ఎలాగైతే ఆదరిస్తున్నారో ఇది కూడా అలా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు. మీరు ప్రతి వీడియోని ఒక లైక్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళిందంటే దీంట్లో చాలా చేయాలని ఉంది నాకు. ముందు ఒక మధ్యతరగతి ఇళ్ళాలకి కావలసిన చిన్న చిన్న ఐడియాలు ఇందులో చెప్దామని అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశానండి. చక్కగా మీ అందరూ కూడా నాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసారు కదా ఎంత చక్కటి పెసర వడియాలండి. ఇవి చాలా బాగా వచ్చాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. చాలామంది సేంద్రియ ఎరువులు మన స్టోర్లో బుక్ చేసుకుంటున్నారండి. అమ్మ ఎలా చెయ్యాలి అని అంటున్నారు. నేను ఒక నెంబర్ పెట్టాను కదండి, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీకు తెలిసి ఉంటే ఆ వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, నేను లిస్ట్ పంపుతాను. లేదంటే నేరుగా ఫోన్ చేసి బుక్ చేసుకోండి. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే, అమ్మ ఒక 4 కేజీలు ఇవ్వండి, 5 కేజీలు ఇవ్వండి అని అడుగుతున్నారండి. 4-5 కేజీలకు మేము ఇచ్చేది ఆన్లైన్ కాదండి, బస్సుకి కానీ లేదంటే నవత ట్రాన్స్పోర్ట్కి కానీ ఇస్తున్నాము.
చాలా ఖర్చు అయిపోతుంది. మీరు 200 రూపాయలు పెట్టి 2 కేజీలు కొనుక్కుంటే మన దగ్గర 150 సరుకుని 200కి కట్టాలంటే కష్టమే కదండి. అలా కాకుండా వర్మీ కంపోస్టు, కోకోబీటు మనకి తక్కువ రేటే కాబట్టి అది ఎక్కువ తీసుకునండి. కనుమ కేజీ తీసుకున్నా సరిపోతుంది. మీకు ఇంకొక శుభవార్త, మనం కోకోబీటు 25 రూపాయలకి అమ్ముతున్నాం కదండి కేజీ. ఇప్పుడు దాన్ని 20కి అయితే తగ్గించాను. ఎందుకంటే ఒక ఫ్రెండ్ అన్నీ బాగున్నాయండి, కోకోబీట్ నాకు రేట్ ఎక్కువ అనిపించింది అన్నారండి. నిజంగా మీకు అలాగ అనిపిస్తే నేను తప్పనిసరిగా నేను చేస్తానండి. కోకోబీట్లో లాభం లేకపోయినా పర్వాలేదు, వేరే దాంట్లో వచ్చినా చాలండి. అందుకనే కోకోబీట్ని నేను 20 చేయటం జరిగింది. మనకి తెచ్చేటప్పుడు నీటితో తెస్తామండి, కడిగిన దాన్ని మన ఇంట్లో పెట్టడం వల్ల నీరు వారిపోయి తేలిక పడిపోతుంది. దానివల్ల మనం ₹1 ఎక్కువ వేసుకోవాల్సి వచ్చింది. ఇక నుంచి కోకోబీట్లో లాభం లేకపోయినా పర్వాలేదండి, నేను 20కి ఇస్తున్నాను. బస్తా మాత్రం 600 అండి. అలా అయితే మనకు 15 రూపాయలే పడుతుంది. మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు కోకోబీటు మనకే వర్మీ కంపోస్ట్ తక్కువ కాబట్టి అవి ఎక్కువ బుక్ చేసుకునండి. కత్తిమయ్యి కేజీ బుక్ చేసుకోండి. అలా చేస్తే మీకు ఇది సంవత్సరం, ఎన్ని సంవత్సరాలన్నా ఉండేది కోకోబీటు, 1 సంవత్సరం ఉండేది వర్మీ కంపోస్ట్. కాబట్టి మీకు ఇక్కడ ఛార్జీలు అయితే కలిసి వస్తాయి. లేదు ఇద్దరు కలిపి చేసుకున్నా పర్వాలేదండి. ఛార్జెస్ కలిసి వచ్చేలా మాత్రం బుక్ చేసుకోండి. మనం ఇవి అయితే నాటేసుకుందామండి, వచ్చేయండి. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ బాయ్.